ముందుగా నమస్కారం. ఈరోజు సిటీ ఆఫ్ డెస్టినీ, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్, భారతదేశంలోనే ఒక అందమైన నగరం, అటువంటి విశాఖ నగరంలో ఈరోజు మన ప్రాంతవాసి, మన విశాఖ జిల్లా వ్యక్తిగా ఉండి సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కు క్రియేట్ చేసుకున్న సోదరులు గుణశేఖర్ గారు, ఆయన దర్శకత్వంలో ఈ సినిమా యుఫోరియా సాంగ్ లాంచి ఈ విశాఖోత్సవ వేదికగా చేసుకోవటం చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపి గారికి, మరి వేదిక పైన నటీనటులకి, నిర్మాతలకి, టెక్నీషియన్స్ కి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, గుణశేఖర్ గారి గురించి ఒకటి రెండు విషయాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా మీ అందరూ కూడా చూస్తుంటారు బాలరామాయణం. ఆ రోజుల్లో అది ఒక సెన్సేషన్. కంప్లీట్ గా చిన్న ఆర్టిస్టులు, అంటే ఈరోజు జూనియర్ ఐడల్ లాంటి ఆర్టిస్టులతోటి వాళ్ళు చైల్డ్ ఆర్టిస్టులుగా ఉండగా వాళ్ళందరితో పెట్టి చేసిన సినిమా నేషనల్ అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత మహేష్ బాబు గారితో ఒకడు కావచ్చు, లేకపోతే ఇంకా చిరంజీవి గారితో చూడాలన్నది కావచ్చు, వీటన్నిటికంటే ఒక బోల్డ్ కంటెంట్ ఉన్న సొగసు చూడడం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.